పోస్టర్ 16 నేను మీ మురళీ రాపల్లి జర్నీలో ఉన్నాను కాబట్టి ఇక్కడే వీడియో చేయక తప్పట్లేదు. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, అయినప్పటికీ చేద్దామని చేస్తూ ఉన్నా. మన బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ఏ రేంజ్ లో మీరు ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ పైన చేసినటువంటి పర్వదయం దిగ్విజయంగా 9 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేయటువంటి అంత మామూలు విషయం అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినియోగించుకుంటుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అయితే 1,00,000 కోట్లు 9 నెలల్లో చేశారంటే రాబోయే రోజుల్లో ఇంకెంత అప్పు చేయబోతున్నారు ఒక్కసారి మీ ఊహలకే వదిలేస్తూ ఉన్నా. అయితే ఈ అప్పు ఆయనకి కొత్త కాదు. గతంలో 30 సంవత్సరాల నుంచి ప్రతిసారి చెప్పిన హామీలే చెప్పి చేసిన ప్రామిస్లు చెప్పి ఇప్పటి వరకు ఒక్కడి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ప్రతిసారి ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. దానికి కారణం ఏంటో అనేది వాళ్ళకే విజ్ఞతగా వదిలిస్తున్నా. అయితే బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ తో ఈ రోజు మీకు మా బుడ్డోడు కొత్త కొత్త విషయాలు చాలా చెప్పబోతున్నాడు. దయచేసి అవి కూడా వినండి. కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం అండి, నేనండి మీ బాబుని మాట్లాడుతున్నా అండి. అదేటి 1,00,000 కోట్లు అప్పులు చేశానంటూ రచ్చ చేస్తారేటి? మరి ఈవీఎంల మీద ఎట్టిన ఇన్వెస్ట్మెంట్లకి ఈఎంఐలు కట్టాలంటే ఆ మాత్రం ఖర్చు అవుదా ఏటి? అయినా మీరేం టెన్షన్ అడక్కర్లేదులేండి. నా దగ్గర ప్లాన్ బి కింద మన ప్యాకేజ్ పాలేరు ఉన్నాడు కదా, ఏదైనా అటు ఇటు అయితే ఆ పాలేరుని అడ్డెట్టి అప్పులు మాఫీ చేయాలంటూ సెంట్రల్ సర్కార్ తో సెటిల్మెంట్ చేస్తా కదా. ఇక స్టేట్ నుండి సెంట్రల్ దాకా పదవుల కోసం పవర్ కోసం ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకునే ఏకైక పార్టీ మన పాలేరు పార్టీయే కదా. ఇక పాలేరు అని ఎందుకన్నానంటే ఓ పార్టీని పవర్ లో ఉంచాలన్నా మరో పార్టీని పవర్ నుండి దించాలన్నా తమ పార్టీ వల్లే సాధ్యం అంటూ డబ్బా కొట్టుకునే జెండా కూలీలు గుర్తించుకోవాల్సిందేటంటే పక్క పార్టీలతో పొత్తు లేకపోతే తమకంత సీన్ లేదని. మరి 2019లో పొత్తు లేకుండా పోటీ చేసిన తమ పార్టీకి దక్కిన ప్రజా తీర్పేంటో మర్చిపోయినట్టున్నారు. ఓ పాలి గుర్తు చేసుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక హామీలు నెరవేర్చాలంటూ నాపై నిరసన చేస్తారేటి? మరి ఏనాడైనా నేను చెప్పిన హామీలు ఇచ్చిన హిస్టరీ ఉందా ఏటి? ఇక నా విజన్ ని క్వశ్చన్ చేసే తమ్ముళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 40 ఏళ్లగా అబద్ధపు హామీలతో రాజకీయాలు చేస్తున్న నాది తప్ప, లేక నేను చెప్పేవి అబద్దాలని తెలిసి కూడా నమ్మి మోసపోయి నన్ను 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన మన ప్రజలది తప్ప? కామెంట్స్ లో మీరే చెప్పండి. చూసారు కదా, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ని పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకింగ్ తాకట్టు పెట్టేయడం కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. కేవలం అంటే కేవలం అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు కేవలం లిక్విడ్ రూపంలో తీసుకుంది. అదే అమరావతికి పోలవరానికి వీటన్నిటికి కలిపి దగ్గర 1,50,000 కోట్ల రూపాయల అప్పు భారం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి నెత్తిపైన 9 నెలల్లో పెడతాం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి పైన ఎంత అప్పు ఉంటుందో, ఈ 4 సంవత్సరాలు ఇంకెంత తప్పు అవుతుందో అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉన్నారు. సో ఈ విషయాన్ని మీకు క్లియర్ గా తెలియజేయడమే మా యొక్క ఉద్దేశం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా 1,00,000 కోట్లు అప్పు చేసినందుకు గాను కేకులు కట్ చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదేవిధంగా చాలా మంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వైఫల్యాన్ని గుర్తు చేస్తూ ఇటువంటి సెలబ్రేషన్ చేస్తున్నా అని చెప్తూ ఉన్నారు. ఆ వీడియోస్ కూడా కావాలంటే మీకు పక్కన ప్లే చేస్తాను చూడండి. అయితే రాబోయే రోజుల్లో ఇంకా అప్పులు చేయకుండా మళ్ళీ కేవలం ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.